నేడు పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద జన్మదినోత్సవం. ఈ సందర్భంగా స్వామీజీ విశాఖ ఏజెన్సీలో చలితో వణికుతున్న గిరిజనులకు కంబళ్ల పంపిణీ చేయనున్నారు. చలితో వణికిపోతున్న గిరిపుత్రులను ఆదుకోవాలని స్వామీజీ సంకల్పించారు. అందుకే విశాఖ ఏజెన్సీలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని స్వామి పరిపూర్ణానందతో మా ప్రతినిధి శశాంక్ మోహన్ ఫేస్ టు ఫేస్. పురాణ ప్రసిద్ధి చెందిన సింహాచలం మహాక్షేత్రంలో స్వామి పరిపూర్ణానంద స్వామివారిని ఇప్పుడే దర్శించుకున్నారు. స్వామీజీ జన్మదిన శుభాకాంక్షలు. మన కార్యక్రమాలు ఎలా సాగబోతున్నాయి? ఇలాంటి పుణ్యక్షేత్రం నుంచి మీరు ఏ సందేశం ఇస్తారు హైందవ కోటికి? పుణ్యక్షేత్రం నుంచి ఇచ్చే సందేశం పుణ్య సందేశమే అవుతుంది. ప్రత్యేకించి సింహాచలానికి ఆదివరాహస్వామి యొక్క క్షేత్రం ఇది. వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాదము మోపినటువంటి క్షేత్రం ఇది. ప్రత్యేకించి దీన్ని పూసపాటి వంశస్థులు మన రాజుగారు వారు ఎంతో దీనికి చాలా వారి యొక్క సంపదని ఆస్తిని దీనికి ధారపోశారు. ఈరోజు ఈ క్షేత్రానికి ఒక ప్రాశస్త్యం వచ్చింది అని అంటే ఇక్కడ జరిగే నిత్య కార్యక్రమాలు, వేదో క్రియాకలాపాలు క్షేత్రాన్ని ఇంత అభివృద్ధి చేశాయి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా వృద్ధి చెందాలి. అలాగే సింహాచలం అసిస్టెంట్ ఈవో గారికి ఇప్పుడే చెప్పాను, ఇక్కడ తిరుపతిలో లాగా ఇక్కడ ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ముఖ్యమైనవి అవి ఏవైనా సరే వారు సూచిస్తే భారత్ టుడే ఛానల్ వారు వచ్చి దాన్ని ఉచితంగా స్వామివారికి సేవ చేస్తూ ప్రతిరోజు చూడవలసింది ఏదైనా ఉంటే కూడా దాన్ని అనుసంధానం చేసి ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతినిత్యము స్వామి యొక్క విశేషమైనటువంటి ఒక 15 నిమిషాల పాటు లేకపోతే ఒక అరగంట పాటు కళ్యాణము, నిత్యము జరిగే కళ్యాణము, లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి విశేషంగా దాన్ని చూపించే అవకాశాన్ని భారత్ టుడేకి చేయమని చెప్పాను. స్వామివారిని కోరుకున్నది ఏంటంటే కొత్తగా పురుడు పోసుకున్నటువంటి రాష్ట్రం, ఏ రకమైన అలజడులు ఒత్తిళ్లు లేకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వృద్ధి చెందాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా బాగా వృద్ధి చెందాలి. రెండు తెలుగు రాష్ట్రాలే, అందరూ తెలుగువారు ఒక్కరే కాబట్టి స్వామికి మన పర అనే భేదం ఉండదు. కాబట్టి అంతటా ఆయన యొక్క అనుగ్రహం వృద్ధి చెంది తెలంగాణలో ఉన్న తెలుగువారు, ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగువారు అందరూ కూడా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకున్న స్వామివారి దగ్గర. మానవ సేవ మాధవ సేవ అంటారు, రెంటికి సమన్వయం కూడా సాధిస్తున్నారు మీరు. మానవ సేవ ఎంతో చేస్తున్నారు. ఈరోజు అరకులోయలో కూడా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ప్రజలు కూడా ఇందులో ఎలా పాలు పంచుకుంటే బాగుంటుంది? భగవంతుడి సేవే కాకుండా తోటి మనిషి సేవ కూడా చేయాలని మీరు పదే చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం కర్తవ్యం ఏంటి ప్రజలకి, భక్తులకి? నేను అమెరికా పర్యటించాను, ఇప్పుడు అరకు వెళ్తున్నాను. అరకుకి నేను ఎప్పుడు తేడా చూడదలుచుకోలేదు. అమెరికాలో బాగా చదువుకున్న వాళ్ళు కానీ ఎలా బ్రతకాలో తెలియని వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఉన్నారు అక్కడ. అరకులో ఏ చదువు లేదు కానీ ప్రాచీనంగా వచ్చేటువంటి పద్ధతులను అనుసరించి వాళ్ళు దృఢంగా బలంగా బ్రతుకుతున్నారు. కానీ ఇటీవల కాలంలో మానవ కాలుష్యం చాలా దారుణంగా పెరిగిపోవడంతో అక్కడ కూడా కొండ ప్రాంతంలో జల కాలుష్యం కానీ, స్థల కాలుష్యం కానీ, రకరకాల కాలుష్యాలు పెరిగాయి. వాళ్ళకు కూడా స్వచ్ఛమైన నీరు లేక ఆ కాలుష్య జలం వల్ల అనారోగ్యం పాలై వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఒక మంచి నీరు ఇస్తే బాగుంటుందనేటువంటి ఒక సత్సంకల్పం అది. అయితే 6,50,000 మంది ఉన్నారు. వారందరికీ ఒక్కొక్క విడతల వారీగా అక్కడ స్వచ్ఛమైన జలాన్ని అందించేటువంటి ఏర్పాట్లు చేయాలని సంకల్పంతో ఇప్పుడు తొలి విడతగా 3 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 3 మండలాల్లో ఏర్పాటు చేస్తున్నాం. 12 మండలాలు ఉన్నాయి. 12 మండలాల్లో కాను మొట్టమొదటి 3 మండలాల్లో ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత అది ఎలా నిర్వహింపబడుతుందో చూసి తర్వాత ఇంకొక 5 మండలాలు, తర్వాత ఒక 5 మండలాల చొప్పున, అలాగా 4 మండలాల చొప్పున విడతల వారీగా అది పెంచుకుంటూ పోదామనేటువంటి ఒక సంకల్పం. అలాగే చలికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, మనకు తెలియట్లేదు కానీ అక్కడ చాలా విషమమైన చలి, 0 డిగ్రీకి వెళ్తుంది. ఒక్కోసారి మైనస్కి కూడా వెళ్ళినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళకి ఒక కంబలి మన తరపు నుంచి పట్టుకెళ్ళి ఒకటి కప్పుదామని వారి యొక్క ఇది. నాకు కొండ ప్రాంతం ఎందుకు ఇష్టమనంటే మన వేదాలు పుట్టింది కొండలోనే, ఉపనిషత్తులు పుట్టింది కొండలోనే, పురాణాలు పుట్టింది నైమిషారణ్యం లాంటి కొండలోనే. కొండ ప్రాంతమే మన నాగరికత, మన యొక్క సంస్కృతి పుట్టి అక్కడి నుంచి జాలువారి మన దాకా వచ్చింది తప్ప గంగ ఎలాగైతే గంగోత్రి నుంచి మనకు గోముఖం నుంచి ప్రవహిస్తూ ఈరోజు కలకత్తా దాకా ప్రవహిస్తుందో అలాగే మన సంస్కృతి కూడా కింద నుంచి పైకి వెళ్ళేది కాదు, పైనుంచి క్రిందికి మనందరినీ సంస్కరించడం కోసం వచ్చింది. సంస్కరించి మళ్ళీ మనల్ని తీసుకెళ్ళి మనల్ని క్రిందనున్నటువంటి వాళ్ళని పైకి చేరుస్తుంది భగవత్ రూపంతో. కాబట్టి అటువంటి సంస్కృతికి
నిలయమైనటువంటి కొండ, అక్కడున్నటువంటి పుత్రులు గిరిపుత్రులు. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, భారతదేశంలో దేవతలందరికీ కూడా ఒకవేళ అంటే మాట్లాడుకోకూడదు, కానీ ఈరోజు కులము అని ఏదైతే గొంతు చించుకుంటున్నారో, కుల ప్రాతిపదికన దేవుళ్ళని కనుక చూస్తే శివుడు షెడ్యూల్ ట్రైబ్, ఆయన కొండదేవరుడు. అలాగే పార్వతి అని అంటే పర్వతుడి యొక్క కుమార్తె పార్వతి, ఆవిడే షెడ్యూల్ ట్రైబు. వరాహ నరసింహస్వామి ఆయన కొండదేవుడే. లక్ష్మి, చెంచు లక్ష్మి, ఆవిడ చెంచు జాతి కొండదేవత. కాబట్టి దుర్గా, వీళ్ళందరూ కొండదేవతలు. హనుమంతుడు కొండదేవుడు, విఘ్నేశ్వరుడు కొండదేవుడు. కాబట్టి ఈ దేవుళ్ళందరూ ట్రైబల్ ఫ్యామిలీ. ఎవరు కూడా బ్రాహ్మణో లేకపోతే క్షత్రియ లేకపోతే అగ్రవర్ణాలు ఇంకో వర్ణాలు ఎవరు లేరు. అందరూ ఎస్టీలే చెప్పాలంటే. సో వాళ్ళందరూ కొండ మీదనే ఉంటారు. అందుకనే వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు. శ్రీశైలంలో మల్లన్న ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు. వరాహలక్ష్మీ నరసింహస్వామి ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఆ దేవతలు వాళ్ళ నివాసంలో ఉంటూ మన అందరినీ అనుగ్రహిస్తుంది. కాబట్టి మనకు దేవతల్ని కూడా ఇంత చక్కగా వాళ్ళకి అనుసంధానం చేస్తూ గిరిపుత్రులకి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంతో మాట్లాడి హెచ్డిపిటి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని, దానికి పిఆర్కే ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా చైర్మన్గా ఉంటున్నారు. అది ఎండోమెంట్స్ తాలూకా ఒక శాఖ. వారు టీటీడీ వారు శ్రీపీఠము కలిపి 14 గ్రామాల్లో అరకు ఆ ప్రాంతంలో 14 దేవాలయాలు నిర్మాణం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైబల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంత పూజా విధానం వాళ్ళకి తర్ఫీజ్ ఇచ్చి వాళ్ళనే అక్కడ అర్చన చేసే విధంగా అక్కడ ఆ దేవాలయాలు వాళ్లే ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిపుత్రులు వృద్ధి చేసుకునేలాగా ఒక చక్కటి యోజన జరిగింది. అది మెల్లగా విస్తృతంగా వృద్ధి చెంది 100 దేవాలయాలు చేసే ఒక పెద్ద ప్రయత్నంతో ఉన్నాము. కాబట్టి ఇటువంటి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు అక్కడ నడుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కోటి దీపోత్సవం చేస్తారు, అలాగని విజయవాడలో చేస్తారు, లేకపోతే వైజాగ్లో చేస్తారు. కానీ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిపుత్రులకు అటువంటి అవకాశం రాదు. నేనేమనుకున్నానంటే ఈరోజు 1వ తేదీ నవంబర్ 1 ఆంధ్ర ఆవిర్భావ దినోత్సవం ఇది. కాబట్టి అవతరణ దినోత్సవం ఇప్పుడు మనకు తమిళనాడులో నుంచి విడిపోయి బయటకు వచ్చింది. ఈ రోజున వాళ్ళందరి చేత దీపారాధన చేయిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు స్వచ్ఛమైన మనుషులు, లోపల ఏవి ఎక్కువ కోరికలు మనలాగా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి ఏది తెలియదు అసలు. వాళ్ళకి ఏదో ఇంత తిండి కడుపు నిండితే చాలు, దాహం వేసినప్పుడు నీళ్లు తాగితే చాలు, ఉండడానికి ఏదైనా గుడిసి ఉంటే చాలు, కప్పుకునేదానికి బట్టలు ఉంటే చాలు. అంతకుమించి వాళ్ళు ఏం కోరుకోరు, వాళ్ళ కోరికలు లేవు. నిజంగా చెప్పాలంటే నిష్కాములు వాళ్ళు. వాళ్ళ చేత దీపం పెట్టించి ఈ రాష్ట్రం వృద్ధి చెందాలి, తెలుగువారందరూ బాగుండాలని ప్రార్థన చేయిస్తామని చెప్పి వెళుతున్నాను. ఈరోజు ఒక కార్యక్రమం అది. అలాగే సింహాచలం గురించి నేను విన్నది, ఇక్కడ అందరికీ వాళ్ళు ప్రసాదంతో పాటు వాళ్ళ నక్షత్రం ఏంటో ఆ నక్షత్రానికి తగ్గ ఒక వృక్షాన్ని అంటే ఒక మొక్కని వాళ్ళు ఉచితంగా ఇవ్వడం. ఇక్కడ ఒక 70 ఎకరాల్లో దాన్ని చాలా అద్భుతంగా ఇది చేస్తున్నారని. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించే గొప్ప ప్రసాదం అది. మామూలుగా లడ్డువో పులిహార ఇంకొకటి అయితే తినేస్తే కడుపులోకి వెళ్ళిపోతుంది, అది మన వరకే పరిమితం. అదే ఒక వృక్షాన్ని పెంచితే దాని నుంచి ఇచ్చే ప్రాణవాయువు కొన్ని వందల ప్రాణాలని కాపాడుతుంది. చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఇది శాశ్వతంగా వృద్ధి చెందాలని, ఈ వృక్షాలు సింహాచలం అప్పన్న దగ్గర నుంచి వెళ్ళేటువంటి వృక్షాలు వేలాది చోట్ల లక్షలాది ప్రాంతాల్లో కొన్ని కోట్ల మొక్కలు కావాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను. ప్రకృతిలో మమేకమై బ్రతుకుతూ ప్రకృతిలో భాగంగా జీవిస్తున్న గిరిజనులతో జన్మదినోత్సవం గడుపుకోవటం అంటే కావాల్సింది లేదంటూ గిరిజన ప్రాంతాలకు బయలుదేరి స్వామీజీ వెళుతున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.